అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి, చెడ్డవైతే పైకి లేపిన జీవితాన్ని కూడా కింద పడేలా చేస్తాయి. ఒక మంచి నిర్ణయం జీవితాన్ని మార్చగలదు. నీ లక్ష్యం నీ భయాల కంటే పెద్దదిగా ఉండాలి. చీకటి ఎంత ఎక్కువైనా వెలుగు రావడం మాత్రం ఆగదు. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండాలి. మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండాలి. అప్పుడు మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. వెళ్ళే దారి కష్టమని వెనక్కి తగ్గొద్దు. పరిస్థితులు అనుకూలంగా లేవని అడుగు ఆపకూడదు. ఈరోజు ఓటమి నీ వెంట నడిచినా రేపు విజయం నీ పేరును వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే నిన్ను గెలిపించేది అదృష్టం కాదు, నీ మీద నీకున్న నమ్మకమే. చుట్టూ ఎంత చీకటి ఉన్నా ఒక చిన్న దీపం వెలుగును ఆపలేవు. అలాగే నిన్ను వెనక్కి నెట్టాలని నీ చుట్టూ ఎంతమంది ప్రయత్నించినా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. నిన్ను నువ్వు నమ్ము చాలు. జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది భగవంతుడు ఎన్ని ప్రమాదాల నుండి కాపాడాడో, ఎన్ని కష్టాల నుండి బయటకు తెచ్చాడో. ఆ సమయంలో అర్థం కాని ప్రతి సంఘటన వెనక కూడా ఆయన అనుగ్రహమే ఉందని కాలమే మనకు తెలియజేస్తుంది. అవసరం ఉన్నప్పుడు వచ్చే మాటలు పొగడ్తలతో ఉంటాయి, అవసరం లేనప్పుడు వచ్చే మాటలు పొగరుతో ఉంటాయి. మనిషి అందం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే 6 అంగుళం నాలుకలో ఉంటుంది. విలువైనది ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది, కానీ దాని విలువ మనకు తెలియదు. ఎప్పుడైతే దాని విలువ తెలిసి దగ్గరకు వెళ్ళామో అది మనకు అందనంత దూరంలో ఉంటుంది. డబ్బును పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు. మాటను అదుపుగా వాడేవాడు సమాజంలో ఎదుగుతాడు. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా నీ చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. ఓటమి అనేది జీవితానికి ముగింపు కాదు, అది విజయం వైపు వెళ్లే దారిలో ఒక అనుభవం మాత్రమే. పడిన ప్రతిసారి దులుపుకొని లేచి మరింత వేగంగా పరిగెత్తు.